ఒకప్పుడు ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించి తమ కిలకిల రావాలతో మనసును ఆహ్లాదపరిచేవి. అలాంటిది ఇప్పుడు చూద్దామన్నా ఇవి కనిపించటం లేదు. 10,000 సంవత్సరాలుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించిన చిన్న జీవి ఈ పిచ్చుక. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు. నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పిచ్చుకలను కాపాడాలని నిర్ణయించుకున్నాడో వ్యక్తి. పిచ్చుకల కోసం తన ఇంటిని గూడుగా మార్చాడు. అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని కాపాడటానికి తన వంతు కృషి చేస్తున్నాడు. ఆహారం అందిస్తూ పిచ్చుకలను ప్రేమగా చూసుకుంటున్నాడు. కరీంనగర్లోని కిసాన్ నగర్కు చెందిన అనంతుల రమేష్ ఇంటి ఆవరణలో ఎటు చూసినా పిచ్చుకలే కనిపిస్తుంటాయి. అవి క్రమంగా అంతరించిపోవడం చూసిన రమేష్ వాటిని ఎలాగైనా రక్షించాలని భావించారు. అందుకే వాటి రక్షణ కోసం తన ఇంట్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదట 1-2 పక్షులు ఇంటి ఆవరణకు వచ్చేవి. వీటికి గూడు, ఆహారం లేక ఇబ్బంది పడ్డాయి. ఇది గమనించిన రమేష్ పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేశారు. వాటికి కావలసిన ఆహారం కూడా ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో చెట్లు కూడా ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో నీటిని అదనంగా అందించేలా ఏర్పాటు చేశాడు. దీంతో పిచ్చుకలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. దాదాపుగా 300 నుంచి 400 వరకు పిచ్చుకలు ఈ ఇంటి ఆవరణలో కనిపిస్తాయి. వీటికి ఆహారంగా వివిధ రకాల గింజలను ఏర్పాటు చేశాడు. కొన్ని పక్షులు సహజంగానే ఇక్కడ గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. రమేష్ కూడా వాటి కోసం డబ్బాలు ఏర్పాటు చేసి వాటిలో ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో ఉదయం 6 గంటలకు ఈ ఇంటి నిండా ఎటు చూసినా పక్షులే దర్శనమిస్తున్నాయి. వాటి అరుపులతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కిసాన్ నగర్ ప్రాంతంలో ఇతనిని పిచ్చుకల రమేష్ అని పిలుస్తుంటారు. అప్పుడప్పుడు పాఠశాల విద్యార్థులు పిచ్చుకలను చూడటం కోసమే ప్రత్యేకంగా రమేష్ ఇంటికి వస్తుంటారు. పిచ్చుకల ఫోటోలు తీసుకుని మురిసిపోతారు. మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైన పిచ్చుకలను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని రమేష్ అంటున్నారు. అందుకే తనకు వీలైనంత వరకు వాటిని రక్షిస్తున్నానని అంటున్నారు. వేసవి కాలంలో ప్రజలు కూడా పిచ్చుకల కోసం తాగునీటిని ఏర్పాటు చేసి వాటి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. సెల్ ఫోన్ తరంగాల రేడియేషను, చెట్ల నరికివేత, వాతావరణ కాలుష్యంతో ఈ ఊర పిచ్చుక జాతి అంతరించిపోతూ ఉంది. ఈ అంతరించిపోతున్న ఊర పిచ్చుక జాతిని సంరక్షించేందుకు మా ఇంటిని వాటికి ఒక ఆవాసంగా మార్చాను. తినడానికి తిండి గింజలు, మరి తాగడానికి ఇక్కడ నీళ్లు ఏర్పాటు చేసి ఇవి వాటికి ఒక భరోసా కేంద్రంగా మా ఇల్లు మారింది. మా ఇంటికి ఒకప్పుడు 10ల సంఖ్యలో వచ్చే పిచ్చుకలు ఇప్పుడు 100ల సంఖ్యలో వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నీళ్లు, తినడానికి తిండి దొరుకుతుందని ఒక భరోసా కల్పించాను. ఆ భరోసాతోటే చాలా వస్తున్నాయి. మరి ఈ ఎండాకాలము, ఈ ఎండలు మండిపోతున్న సందర్భంలో చాలా పిచ్చుకలు నేలరాలిపోతున్నాయి. ఈ పిచ్చుక జాతి కూడా ఈ వాతావరణ కాలుష్యానికి, ఈ రేడియేషన్, సెల్ ఫోన్ తరంగాల రేడియేషన్కు కూడా చనిపోతున్నాయి. కాబట్టి వీటిని సంరక్షించాలనే ఒక ఆలోచనతోటి చాలా పిచ్చుకలను చాలా రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా నేను వాటికి ఆవాసంగా నా ఇంటిని మార్చి నేను వాటిని సంరక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎండాకాలం మీ ఇండ్ల ఆవరణలో తాగడానికి నీళ్లు, ఇన్ని గింజలు ఏర్పాటు చేస్తే పిచ్చుకలు ఖచ్చితంగా మరి సంరక్షింపబడతాయి. చాలా సంతోషంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా మార్నింగ్ లేవడంతో ఈ పక్షుల యొక్క కిలకిల రావాలతోటే మా ఇల్లు నిద్రలేస్తుంది. మా ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ వాటి సంరక్షణలో ఒక అర్ధగంట, గంట సేపు మేము ఖచ్చితంగా గడుపుతాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పిచ్చుకల సంరక్షణకు నడుము కట్టాలని నేను కోరుతున్నాను.